దేవుని ఆజ్ఞ బైబిల్ని ఎప్పుడైతే ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ఎప్పుడైతే పక్కన పెడచెవిన పెట్టి, మన ఇష్టాన్ని మనం ఎప్పుడైతే ముందు పెట్టుకుని మనం వెళ్ళిపోతామో ఖచ్చితంగా దేవుని శాపానికి మనం లోను కాక తప్పదు. కనుక ఉండే కొద్ది కాలం, అందుకే కొద్ది దినములు అన్నాడు కదా యోబు గారు. ఎన్ని దినాల్లో స్త్రీకి పుట్టిన నరుడు కొద్ది దినములు అన్నాడు. మోషే గారు ఏమన్నారు? అల్పకాలము అన్నాడు. యాకోబు గారు ఏమన్నారు? ఆవిరి వంటి జీవితం అన్నాడు. ఆవిరి వంటిది అనుకుంటారా? అల్పకాలమే అనుకుంటారా? కొద్ది దినాలే అనుకుంటారా? ఎవరు ఎవరిని బాధ పెట్టక, ఎవరు ఎవరిని నిందించక, ఎవరిని ఎవరు మోసం చెయ్యక, ఎవరు ఎవరికి నష్టాన్ని చేయకుండా దేవుడు మీకు ఇచ్చినటువంటి కొద్ది దినాలలో, ఈ స్వల్ప కాలంలో, ఈ ఆవిరి వంటి జీవితంలో మీ ఆరోగ్యాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మేలు చేసేవారుగా ఉండండి. మేలే విత్తండి, కీడు చేసిన వారికి కూడా మీరు మేలే చేయండి. మీరు విత్తినటువంటి ఈ మేలు శాశ్వతంగా మరలా మీరు ఆ మేలుని మీరు పొందుకుంటారు. యేసుప్రభు మేలు చేశాడు, సమాజం కీడు చేసింది. ఆయనకు వచ్చి నష్టమేముంది? ఆయనకు వచ్చి నష్టమే లేదు. ఆయన మేలే పొందుకున్నాడు. పౌలు గారు మేలు చేశాడు సమాజానికి, అందరూ నష్టం చేశారు ఆయనకు. కానీ ఆయన విత్తిన మేలు నిష్ప్రయోజనం అవ్వలేదు. ఆయన విత్తినటువంటి మేలు ఆయనకు శాశ్వతంగా మేలును, లాభాన్ని చేకూర్చింది. అందుకే అన్నాడు, నేను చచ్చిపోయినా నాకు లాభమే అనేసాడు. కనుక అలాంటి మంచి మనసు, అలాంటి మంచి స్వభావం మనందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.